సక్సెస్ అవ్వటానికి ఇప్పుడు అన్నారు ఒక 100 మంది చూశారు బాగుంది ఈ సినిమా నాకు నమ్మకం కుదిరింది నారి నారి నడుము రారి మీద అని. మరి ఎందుకు ఒక బిగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మీరు అలా చేసుకోలేకపోయారు? ఇప్పుడు బోలా శంకర్ ఏజెంట్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం దానిపై ఏం చెప్తారు? అంటే అన్ని మన చేతిలో ఉండవండి. ఇది కాబట్టి వి కుడ్ షో టు ద పీపుల్. అవును, అలాంటిది పెద్ద ప్రాజెక్ట్ని చూపించడం కూడా డేంజరే. ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి నమ్మేశాం కాబట్టి అంటే ఒకటి ఉంటుందండి. ఈవెన్ ఐ కెన్ టెల్ 10 మంది చూసినా సరే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇది పోతుంది, వెళ్ళిపోతుంది. లేదు నాకే 50-50 ఛాన్స్ ఉన్నాయి అనుకోండి, ఐ కాంట్ షో ఇట్ టు యూ. అవును, నచ్చలేదంటే కనుక ద వర్డ్ విల్ స్ప్రెడ్ ఈజీలీ. అంటే వాళ్ళు కావాలని చెప్పినా చెప్పకపోయినా ఇట్స్ అగైన్ సమ్ పీపుల్ ఎవ్రీవన్ ఇస్ కనెక్టెడ్ టు ఇన్ సమ్ అదర్ వే. అవును. సో ఎవరన్నా వచ్చి బయర్ వస్తాడు, కొందామని వచ్చి తను అడిగాడు అనుకోండి, ఏం చెబుతాడు? తను ఆల్రెడీ చూశాడు, అబద్ధం చెప్పలేడు. అవును, ఏమోనండి అంటే అంతే, వాళ్ళకి అర్థమైపోతుంది, అంతే ఓపెన్ చెప్తారు. సో వీ కాంట్ టేక్ అ రిస్క్ ఆఫ్ దట్ వన్. ఆ పెద్ద మూవీస్ ఉన్నప్పుడు అండ్ అంటే మనకి 100% కాన్ఫిడెన్స్ ఉంటే వీ కెన్ షో ఇట్ ఆఫ్ అండ్ టేక్ ఫీడ్బ్యాక్. మనకి కొంచెం డౌట్ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. అవును, అంటే మరి దాన్ని ఏం జరిగిందో కానీ ఆ సినిమాకి కొంచెం స్టార్టింగ్ నుంచే ఒక నెగిటివ్ బజ్ క్రియేట్ అయింది. అంటే ఒక ఫ్లాప్ డైరెక్టర్కి ప్రాజెక్ట్ ఇచ్చారు అనేది. అంటే తను రీమేక్లో హీ సక్సెస్ఫుల్ అండి. బిల్లా తీసాడు, సక్సెస్ఫుల్గా ఉన్నాడు, అండ్ ఇట్స్ అ రీమేక్. అవును, సో స్టైలిష్గా తీసాడనే ఇది ఉంది. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ కర్ణుడి చావు అంటారు కదా, అన్ని కారణాలు ఉన్నాయి. వి కాంట్ బ్లేమ్ ఓన్లీ హిమ్ ఆర్ ఎనీథింగ్. అంతే అంతే సార్. అన్ని ఆయన సెలెక్ట్ చేయటం మీ చాయిస్ చిరంజీవి గారు సార్? ఆయన సెలెక్ట్ చేయటం అంటే ఒక యాదృచ్ఛికంగా జరిగిందండి. హీ నోస్ దట్ ఐ హ్యావ్ ద రైట్స్. ఓకే. అండ్ చిరంజీవి గారితో డిస్కషన్ వచ్చినప్పుడు ఆ సినిమా చిరంజీవి గారు చేస్తాను ఒప్పుకున్నారు. ఆటోమేటిక్ చిరంజీవి గారు నాకు కాల్ చేశారు, ఇలా చేద్దాం అనుకున్నాను, మీకు రైట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇట్ హ్యాపెన్ ఇన్ దట్ వే. రైట్. అదే సార్, ఇప్పుడు బోలా శంకర్ టైంలో ఒక మాట అన్నారు మీరు, అంటే చిరంజీవి గారితో మరో సినిమా చేస్తాను అని. అంటే ఆ టైంలో అలాగే ఎమోషనల్గా అన్నారా, అట్లా ప్లాన్ ఏమైనా ఉంది సార్? మంచి స్టోరీ వస్తే 100% చేస్తాను. ఆయనే అన్నారు, బోలా శంకర్ అవగానే నెక్స్ట్ చేసేద్దాం అలా అని చెప్పేసి. ఒక తప్పు చేసిన తర్వాత రెండోది చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అవునవును, అంతే సార్. ఇప్పుడు మహాసముద్రం తర్వాత ఐ నో దట్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ సర్ శర్వా. అవును, మహాసముద్రం కూడా బాగా బజ్ క్రియేట్ అయింది సార్. లేదండి, మహాసముద్రంకి ఆ స్టోరీ అజయ్ స్టోరీకి న్యాయం చేశాడు. జనాలకు నచ్చిందా నచ్చలేదా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. బట్ తను ఏదైతే చెప్పాడో 100% అది డెలివర్ చేశాడు. సో సమ్ డౌట్స్ వీ యూస్ టు హ్యావ్ ఎట్ ద సేమ్ టైమ్. అది ఇట్స్ డైరెక్టర్స్ మూవీ, వీ కాంట్. సో కొంచెం పెట్టినా సరే పెట్టకూడదు, ఎందుకంటే అది మిస్ఫైర్ అవుతుంది. అవును, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఫుల్ ఫ్రీడమ్ కాదు, తనకు కావాల్సింది తీసాడు, యాజ్ ఇట్ ఈస్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేసాడు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఇట్స్ స్టోరీ దట్ డిడ్ంట్ వర్క్ అవుట్ విత్ ఆడియన్స్. అవును. ఎట్ సార్, అంటే బోలా శంకర్ ఏంటి సార్, అంటే కొంచెం సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయిందా, లేదంటే కొంచెం మనీ పరంగా లాస్ అయ్యారా? కొంచెం ఏంటంటే ఇట్స్ బిగ్ జోల్ట్. అంతే, బిగ్ జోల్ట్. ఓకే. అంటే ఇది రెమ్యునరేషన్స్ చిరంజీవి గారు లాస్ట్ తీసుకోలేదండి. స్టిల్ అంటే ప్రాజెక్ట్ మిస్ఫైర్ అయిందంటే అవును, the implications are very heavy అండి. అవును, ఎస్పెషల్లీ ఫర్ అ పర్సన్ లైక్ మీ. అది మిగతా బిజినెస్లో ఇంపాక్ట్ బాగా చూపించింది. దీంట్లో ఎంత పోయిందా అని పక్కన పెట్టేస్తే అవును, దాని వలన ఎంత ఇంపాక్ట్ వచ్చింది, నా బిజినెస్లో ఎంత ఇదైంది, ఓకే, అండ్ పర్సనల్గా ఎంత మానసికంగా. ఎందుకంటే మీరు అన్నట్టు అంతే, ఇప్పుడు మీరు ఇన్ని బిజినెస్లు ఉండేటప్పుడు ఆటోమేటిక్ ఎవరైనా ఆ రొటేషన్ నడుస్తుంటుంది, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చేసుకుంటాం. ఒక్కసారి ఎక్కడైనా ఒక బ్రేక్ వచ్చేటప్పుడు అది కొంచెం మనం ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతాం. అండ్ పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ అండి. అవును, ఇప్పుడు ఏంటంటే దిస్ గై గాట్ ఎ ఫ్లాప్ అండ్ ఈ డబ్బులని పోతాయి కదా, వీటి దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. అవును, ఆటోమేటిక్ దీని ఇంపాక్ట్ అన్నిటి మీద దాని మీద పడుతుంది. ఓకే, పడింది అట్లా సార్? అంటే హెవీగా పడింది. ఐ హ్యాడ్ టు ఆల్మోస్ట్ 1 year అయింది రికవర్ అవడానికి. పీపుల్ హూ యూస్ టు ఇన్వెస్ట్ మనీ విత్ ఇన్ అవర్ కంపెనీస్ suddenly they started asking back. అంటే 15 years ఇప్పుడు అడిగినాళ్ళు కూడా అవును, they started asking, and once we took a hit on us, ఒక 6 నెలలు కష్టపడ్డాము. అవును, మళ్ళా ఇది క్రియేట్ చేయడానికి. బాబు సినిమాలు డిఫరెంట్, ఇది డిఫరెంట్. అవును, అండ్ రైట్ నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్. అంటే ఒక రకంగా మీ గుండె బలమైనది, నమ్మకం గొప్పది సార్. అంటే మీ మీద మీ నమ్మకం ఉంచారు చూసారా, అది మీకు అద్భుతమైన లైఫ్ లెసన్. మీరు అన్నారు కదా, అంటే నేను క్విట్ అయ్యి ఇలా నేను ఎగ్జాంపుల్ ఉండకూడదు అనుకున్నానని. కానీ నేను ఈరోజు అంటున్నాను మిమ్మల్ని, కష్టాలు ఎదురైన వాడు
కొంత ఎత్తుపలాలు చూసిన వ్యక్తి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ తీసుకోవాలి. Yeah. ఎందుకంటే ఇంత జోల్స్ తర్వాత కూడా లేదు నేను చేస్తాను, నేను నిరూపించుకుంటాను అనడానికి ఈ విషయంలో మీకైతే హ్యాట్స్ ఆఫ్ సార్.